హైదరాబాద్ సిపి సార్ ఆదేశాల మేరకు మరియు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ సార్ ఆదేశాల మేరకు తిరిగి చకుద్ర ఆపరేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 1:15 నుంచి 2:30 వరకు ఈ ఆపరేషన్ అనేది జరుగుతున్నది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా పోలీస్ స్టేషన్ భవానీ నగర్ యందు ఈ నషమన్ నగర్లో, సిద్దిక్ నగర్లో, సింధీ నగర్లో, మురాద్ మహల్ రోడ్ అండ్ అదర్స్ ఏరియా మొత్తం కూడా ఈరోజు ఈ చబుత్ర ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ 1 గంట తర్వాత ఈ రోడ్ల మీద కూర్చోవటం, ఉండటం అనేది చేయొద్దని కోరుకుంటున్నాము. ఈ అన్నెసెసరీగా న్యూసెన్స్ సమస్యలు అనేవి ఏర్పడటం జరుగుతాయి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఈ భవానీ నగర్ లిమిట్స్లో ఎవరైనా గాంజా అమ్మినట్లయితే అండ్ డ్రగ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇలాంటి మత్తు పదార్థాలు, మనకు హాని చేసే అటువంటి మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా కానీ, కొన్నా కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమీడియట్లీ మా పోలీస్ వాళ్ళకు చెప్పాలని కోరుకుంటున్నాము. అట్లే మీకు ఏమైనా తెలిసి ఉన్నట్లయితే 112కి ఫోన్ చేసి చెప్పాలని కోరుకుంటున్నాము. మీ వంతు మీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మాకు వస్తే ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా ఈ డ్రగ్స్ అనేవి మనం అరికట్టగలం. ఈ ఆఫీసర్స్ స్టార్ట్ చేయమని మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆఫీసర్స్ని బట్టి ఇది కంటిన్యూ ఉంటుంది. ఫర్దర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ బట్టి ఎస్, ఈ డ్రగ్స్ అనేది మన హెల్త్ని, మన కుటుంబాన్ని ఖరాబ్ చేస్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్ అనేది ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ అనేది వాడటం జరుగుతున్నది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులకు చెప్తున్నాము, మీ పిల్లలు ఈ డ్రగ్స్ అనేది తొందరగా ఇది అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా వాటికి పిల్లల్ని చూసే బాధ్యత మీది, రెస్పాన్సిబిలిటీ మీది. కాబట్టి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఏమైనా మత్తు పదార్థాలకు అలవాటు అయినట్లయితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి మీ తరఫు నుంచి, అది మాకు కూడా తెలియపరచాలి అని కోరుకుంటున్నాము. చాలా మంది పిల్లలు ఈ మోటార్ సైకిల్స్ కి నెంబర్స్ లేకుండా, నెంబర్స్ కొంచెం మార్చి, అవి సైలెన్సర్లు మార్చి అవి చేయడం జరుగుతున్నది. వాటిని కూడా నివారించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన బండ్లు దొరికినాయి. ఇప్పటి వరకు 8 బండ్లు స్టేషన్ కి తీసుకెళ్ళినాము. కొన్ని వెహికల్స్ కి 6 వెహికల్స్ కి నంబర్స్ లేవు. 2 వెహికల్స్ ని వెరిఫై గురించి పంపించినాము. అట్లనే 8 మందిని అనుమానాస్పదమైనటువంటి 8 మంది వ్యక్తులను తీసుకెళ్లి విచారిస్తున్నాము ఫర్దర్గా. Come on!